ఒక ఫేమస్ ఫిలాసఫర్ ఇలా చెప్తాడు, మనిషి పని చేస్తూ బతకలేడు, అలానే ఖాళీగా ఉంటూ బతకలేడు. అలాగనే మేము కూడా పనిలో కొంచెం జాయ్ఫుల్ కోసం పక్కనే ఉన్న రిసార్ట్కి ట్రై చేసాం. సో మా ఆఫీస్ మొత్తం రిసార్ట్ కోసం బయలుదేరుతున్నారు. సో మేము ఆ రిసార్ట్లో ఏం చేసాం, ఆ రిసార్ట్లో ప్రత్యేకత ఏమిటి, అసలు ఆ రిసార్ట్లో మేము చేస్తున్న హంగామా ఏంటి ఇప్పుడు చూసేద్దాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఇదే మన ఆఫీస్. ఈ ఆఫీస్ నుంచి ఒక వండర్ఫుల్ ట్రిప్ ప్లాన్ చేసాం. సో ఈ ట్రిప్కి అందరూ బయలుదేరి రిసార్ట్కి అయితే బయలుదేరేసాం. సో ఇది మన ఆఫీస్ కొలీగ్స్ అందరూ కలిస్తే ఎలా ఉంటుందో మీకు చెప్పాల్సిన అవసరం లేదు. సో అందరూ బస్సులో గెంతుకుంటూ రిసార్ట్కి అయితే వెళ్ళిపోతూ ఉన్నాం. మొత్తానికి మన రాక్ రిసార్ట్కి అయితే వచ్చేసాం. రాక్ రిసార్ట్ ఫ్రెండ్ ఇలా ఉంటుంది. అండ్ ఇది మన గ్యాంగ్. ఇక్కడ చూస్తున్న మా ఫ్రెండ్. సో ఇప్పుడు మనం లోపలికి వెళ్ళి మన రాక్ రిసార్ట్ ఎలా ఉందో ఒక లుక్ వేసేద్దాం పదండి. మనం ఎంట్రన్స్ అవ్వగానే ప్రతి ఒక్కరికి ఇలా చేతికి బ్యాండ్ కడతారు అండ్ వెల్కమ్ డ్రింక్ కూడా ఇస్తారు అనమాట. సో ఇది మన గ్యాంగ్ అన్నిటికీ బ్యాండ్ కట్టుకొని, సో ఎందుకంటే ఒక లెక్క ఉంటుంది కదా, వాళ్ళకి ఒక లెక్క ఉండాలి. సో అందరికి బ్యాండ్ కట్టుకొని బ్రేక్ఫాస్ట్కి అయితే రెడీ అయిపోయాం. వెళ్ళగానే బ్రేక్ఫాస్ట్ అనమాట. ఆఫీస్లో బ్రేక్ఫాస్ట్. న్యూ ఫ్రెండ్ బ్రో, యూట్యూబ్ బ్లాగ్ బ్రో. యూట్యూబ్ రాక్ రిసార్ట్లో ఉన్న ఫుడ్ ఐటమ్స్ టేస్ట్ వేరే లెవెల్. టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంది. ఇక్కడ వెజ్కి నాన్ వెజ్కి ఏ వెజిటేరియన్ అయినా ఇక్కడ వాళ్ళు సపరేట్గా వండి పెడతారు. అండ్ టేస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్. నాకైతే చాలా బాగా నచ్చాయి. అసలు వంట మనిషి పోడాలనిపించింది అనమాట. మన లగేజ్ ఉంచుకోవడానికి ఒక లాకర్లాగా ఒకటి తీస్తారు. సో ఒక మన లగేజ్ ఉంచుకొని మనం ఆడుకోవచ్చు. సో ఇంత రాక్ రిసార్ట్కి వచ్చాక మన వాళ్ళు స్నాప్ల మీద స్నాప్లు, ఫోటోల మీద ఫొటోస్. సో అందులో మనం కూడా ఒకరు ఫోటోలు అయితే దిగేసాం. అది ఎంత మాదిరి జూమ్ పను మన జోలు చేపెట్టుకున్నాను నువ్వు. మా ఫ్రెండ్కి ఒక డైలాగ్ ఇచ్చామన్నమాట. ఇక క్రికెట్ విషయానికి వస్తే గల్లీలో 6 ఎవరిని కొడతాడు, కానీ స్టేడియంలో కొట్టేవాడికి ఒక రేంజ్ ఉంటుంది. కానీ ఇక్కడ 6 కొడితే మాత్రం అవుట్. అవును, అదే మ్యాజిక్. సో 6 కొడితే మాత్రం ఎక్కడో బాల్ అక్కడ పడుతుంది. సో మళ్ళీ తెచ్చడానికి చాలా కష్టం. సో అందుకే జోక్స్ అపార్ట్, ఇక్కడ క్రికెట్ ఆడుకోవచ్చు అండ్ అక్కడ వాలీబాల్ ఆడుకోవచ్చు. ఇండోర్ గేమ్స్, అవుట్డోర్ గేమ్స్, క్యారమ్ బోర్డ్ అండ్ టెన్నిస్, ఇట్స్ ఆల్ గేమ్స్ ఉంటాయి. ఆడుకున్న వాళ్ళకి ఆడుకున్నంత ఫుల్ మాత్రం ఇక్కడ ఏ మాత్రం కొదవ ఉండదు. కిట్ అయిపోగానే స్విమ్మింగ్ పూల్కి అయితే వచ్చేసాం అనమాట. స్విమ్మింగ్ పూల్లో ఒక్కొక్క కొలీగ్స్ని బాల్ తీసి కొడుతుంటే ఆ మజానే వేరు. అండ్ ఇక్కడ స్విమ్మింగ్ పూల్ అయిపోగానే పక్కన రైన్ డ్యాన్స్ ఉంటుంది. రైన్ డ్యాన్స్లో ఇక్కడ తెలిసింది ఒక్కొక్కరు ఒక వీర ప్రతాపం. ప్రతి ఒక్కరు చిన్నపిల్లలాగా చాలా బాగా ఎంజాయ్ చేశారు. అండ్ వేరే లెవెల్. సో మీరు చూస్తున్నారు. ఈవినింగ్ అయ్యేసరికి స్నాక్స్, చాయ్, సమోసా అండ్ పకోడా ఇవన్నీ సర్వ్ చేశారు. చాలా బాగుంది. మన సార్ వాళ్ళ జోష్ అయితే ఏమాత్రం తగ్గలేదు. ఫుల్ ఎనర్జీ. మీ ఫ్రెండ్ స్పెషల్ టాలెంట్.
స్మైల్ మళ్ళీ టస్ అప్పుడు అమ్మ మూగిలా ఉండవు నువ్వు. ఈవినింగ్ అయిపోయి వచ్చింది. సో అందరూ ఫోటోల మీద ఫోటోలు. ఇక నైట్ టైం బస్సు రిటర్న్. సో రిటర్న్ అయినా కూడా మన వాళ్ళు జోస్ ఏమాత్రం తగ్గలేదు. అదే జోస్. మా ఫ్రెండ్ చూడండి, నెక్స్ట్ లెవెల్. సో మొత్తానికి మా ట్రిప్ అయితే అందరూ చాలా బాగా వేరే లెవెల్లో డ్యాన్సులు, స్విమ్మింగ్ పూల్లు, ఒక వేరే లెవెల్లో వాళ్ళ కొత్తదనాన్ని మాకు చూపించారు. సో మీరు ఆల్రెడీ ఈ రిసార్ట్కి వెళ్ళింటే మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ మీ యొక్క అనుభూతిని కూడా కామెంట్ సెక్షన్లో పంచుకోండి. సో నేను చూసి ఆనందిస్తాను. అండ్ మరో నెక్స్ట్ మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. Until then, bye bye guys.